హలో అండి అందరికీ. ఇక ఈ ఫుల్ లెంత్ వీడియోలో అయితే ఆల్మోస్ట్ 3 డేస్ ఉంటుంది. వరలక్ష్మి రోజు, దానికి ముందు రోజు వరలక్ష్మి అయినా నెక్స్ట్ డే రోజు కూడా 3 డేస్. సో 3 డేస్ అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే బ్లాగ్ ఇదైతే. ఇదైతే థర్స్డే రోజు. యాక్చువల్గా మా అత్తమ్మ పూలన్నీ వెనస్డే రోజు తీసుకొచ్చింది. కొంచెం ముందే తీసుకొచ్చుంటే బెటర్ కదా, రేట్లు కూడా ఎక్కువ ఉంటాయని. నేనైతే థర్స్డే రోజు లంచ్ అది చేసేసి పూలన్నీ గుచ్చి పెట్టేస్తే ఫ్రైడే రోజుకి కొంచెం ఈజీ ఉంటుంది కదా, మనకి ఇంకా పని కూడా ఎక్కువనే ఉంటుంది. పూలు గుచ్చుకుంటే కాని పని కదా. సో అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందామని కూర్చుంటాం. ఇక్కడైతే నేను ప్రణయ్ మా ఆయన అయితే బయటకు వెళ్తున్నాం. బంతిపూలు అవి గుచ్చేసిన. తులసమ్మ వరకు మటుకు కొంచెం మాల అల్లాలి. బ్యాంగిల్స్ చేద్దామని పోతున్నాం అమ్మవారికి. నాకు కొన్ని తీసుకునేటివి ఉన్నాయి, ఫ్రూట్స్ అవి. సో పోయి తీసుకొద్దామని ముగ్గురం అయితే వెళ్తున్నాము. నేనైతే ఇదే షాప్లో ఎప్పుడు నా బ్యాంగిల్స్ తీసుకుంటా. షాప్ చిన్నగానే ఉంటుంది కానీ బ్యాంగిల్స్ రేట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. షాప్ చిన్నగా ఉన్న అన్ని కొత్త కలెక్షన్సే ఉంటాయి ఈ షాప్లో అయితే. నేనైతే అమ్మవారికి బ్యాంగిల్స్ తీసుకున్నా. అట్లనే నా సారీకి మ్యాచింగ్కి బ్యాంగిల్స్, ఒక స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకున్నా, స్టోన్ పెట్టింది. నా దగ్గర నార్మల్వే ఉండే స్టిక్కర్స్ అట్లానే. ఇక్కడైతే బనానాస్ కూడా తీసుకొచ్చి పెట్టేసి ఉండే ఒకరోజు ముందే. మా అత్తమ్మ అయితే చెప్పినుండే కదా షార్ట్ వీడియోలో, చిట్టత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది, వాళ్ళ అమ్మమ్మకి బియ్యం ఇచ్చేడుతుందని. అదే రోజు బ్లాగ్ అనమాట ఇదంతా. ఇక్కడ శనగలు కూడా నెక్స్ట్ డే రోజే నానేసింది. ఇక్కడ మూట కట్టి పెట్టేసింది. మొలకలు వస్తాయి కదా, మొలకలు వచ్చినవి ఇస్తే మంచిది అన్నట్టుగా అదొక సెంటిమెంటు. ఇదైతే ఫ్రైడే రోజు బ్లాగ్. మార్నింగ్ అయిపోయింది. 6కి లేచినుండే. యాక్చువల్గా తొందరగానే లేవాలి. నైట్ పడుకోనికి మస్తు లేట్ అయిపోయింది. అట్లానే లేట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు ఈ లోటస్ అయితే 50 రూపీస్ అంట. అంత ఫ్రెష్గా కూడా లేదు, కొంచెం యావరేజ్గా ఉండే. మా అత్తమ్మ అయితే సింపుల్గా ముగ్గేసేసింది. పువ్వులన్నీ గుచ్చేసిన కదా, అదైతే నిన్న నైటే గడపకు అంతా వేసేసినుండే. ముగ్గులు ఎంత పెద్దగా వేసినా, రంగోలీ వేసినా కూడా మా వాడు ఉంచాడు. అట్లానే ఎవ్రీ ఫెస్టివల్స్ కూడా సింపుల్గానే వేస్తాము. కొంచెం అప్పుడనే పెద్దగా అయ్యే వరకేలే. పెద్దగా అయితే బాధ ఉండదు కదా, వాడికి కూడా అర్థమవుతుంది. అచ్చా ఓకే, తుడిపోద్దు, మన ఇంటి ముగ్గు మంచిగా ఉంచుకోవాలి అన్నట్టు. తులసమ్మ వారు కూడా పువ్వులు అల్లినా అని చెప్పినుండే కదా. అదైతే కట్టలేకుండే దండ. దండ అయితే కట్టేస్తాను. యాక్చువల్గా పూలు అయితే 1.5 kg తీసుకొచ్చింది. పూల రేటు మస్తు ఉన్నాయి అనేసి. పూలు గుచ్చితే సరిపోవు కదా అన్నిటికీ అన్నట్టుగా దేవుడి రూమ్కి బయట మెయిన్ ఎంట్రన్స్ వరకే పూలు అయితే గుచ్చిన. తులసమ్మ వరకు అయితే నా చేతితోటే అల్లేస్తా. బంతి పూలే కొంచెం రెక్కలు కొన్ని తీసి అట్లా అల్లేసి పెట్టేస్తా, మంచిగానే వస్తుంది. మా తులసమ్మ వరకు కూడా పూలు కట్టేసిన. బంతి పూలు అయితే మొత్తానికి ఆల్మోస్ట్ పని ఇంకా అస్సలు ఏ పని స్టార్టే కాలేదు. స్నానం చేసి ఈ పని అయితే చేస్తున్నా. ఇక్కడైతే చాయ్ పెట్టేస్తున్నా. నాకు మా అత్తమ్మకి ఇద్దరికి చాయ్ పెట్టిన. చాయ్ తాగకపోతే మన పనులు కావు కదా. సో ఫస్ట్ రిలాక్స్గా కూర్చొని చాయ్ తాగేసి పని స్టార్ట్ చేయాలి. టైం అయితే 8 అయిపోయింది. ప్రసాదాలు ఏది కూడా స్టార్ట్ చేయలేకుండే. మా అత్తమ్మ అయితే కొంచెం బడలకి అట్లా పిండి మిక్సీ పట్టిస్తుంది. నేను కూర్చొని ఉన్నా. అనార్గిన ఒలిచేసిన మొత్తము. మా వంట రూమ్ చూసారా ఎట్లా ఉందంటే దారుణంగా ఉంది. ఇదంతా ఎప్పుడు సాఫ్ అవుతుందో తెలియదు కానీ ఇక్కడ పులిహోర కోసం అయితే నేను పోపు వేస్తున్నా. ఇంకో సైడ్ అయితే పరమాన్నం పెట్టేసిన. పొంగల్ అయితే స్టార్ట్ చేస్తే తొందరగానే అయిపోతుంది కానీ స్టార్ట్ చేయడానికి బద్ధకం అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 ప్రసాదాలు అయితే అప్పటికే అయిపోయినాయి. మా ప్రణయ్ కూడా లేచిండు, గుడ్ బాయ్ లాగా బ్రష్ చేసేసుకుంటూ ఫ్రెష్ అయిపోతాడు. వాళ్ళ నాన్న రెడీ చేసేస్తాడు. నేనైతే నా పనిలో మునిగిపోతా కదా. ఈ ఒక్కరోజు ప్రణయ్ని పట్టించుకోవడం జర కష్టమే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎంతైనా బంతి పూలు కడితేనే కదా ఫెస్టివల్ లుక్ వస్తుంది. నార్మల్ డేస్కి ఫెస్టివల్కి తేడా ఏముంటుంది. ఇక్కడ మా అమ్మవారు అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. మేమైతే ఎప్పుడు కూడా కలసం పెట్టాము. మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ కూడా పెట్టకపోతుండేనంట. అదొక సెంటిమెంట్. కలసం పెట్టడం వల్ల కొంచెం ఏమో మంచి జరగదు అన్నట్టుగా నమ్ముతారు. సో దానివల్ల
ఇక మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి ఇట్లా రెడీ చేసేసినాము. ఇక మొత్తానికి పూజ కూడా అయిపోయింది, మన నైవేద్యాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూశారు కదా, ఆల్మోస్ట్ 10 అయితే చేసినుండే ప్రసాదాలు మొత్తానికి. ఇక్కడ మా అత్తమ్మ అయితే అందరినీ పసుపొట్టుకి విలువనికి పోతుంది. నన్ను పోమంది కానీ నేను పోనని చెప్పినుండే. ఇక అత్తమ్మ వెళ్తుంది. ఇక అత్తమ్మ వచ్చే లోపల ఇక అందరికీ పసుపొట్టు ఇవ్వడానికి కవర్లు అన్నీ రెడీ చేస్తామని ఇక నేనైతే బెడ్రూమ్లోకి వచ్చేసిన. బ్యాంగిల్స్ అయితే ఇంట్లో ఉన్నవే పెడుతున్నా, అంటే ఇంట్లో ఉన్నవంటే యూస్డ్ కాదు, కొత్తవే. ఇక ఈ పసుపొట్టు అయితే బుట్టలు ఉండే చిన్న చిన్నవి, ఇక మంచిగా ఉంటాయి కదా అని ఇవే పెట్టేస్తుండే. ఇక శనగలు అని చెప్పినుండే కదా, మొన్న నానబెట్టి మూట కట్టింది కదా, అవైతే ఇట్లా మంచిగా మొలకలు వచ్చినాయి. ఇక బ్యాంగిల్స్ అయితే కొంచెం డల్గా ఉన్నాయి కలరు. ఇక ఇంట్లో ఉన్నాయి కదా అన్నట్టు నేను కూడా తీసుకోలేకుండే, లేదంటే ముందే బయటనే కొనుక్కొచ్చేస్తుండే నేను తీసుకున్నప్పుడే బ్యాంగిల్స్ కూడా. సర్లే ఏం చేస్తాం, ఉన్నవే అడ్జస్ట్ చేయాలి కదా, లేవని బాధపడడం కంటే. పండగలు ఉంటే మన ఒక్కరితోటే కాదు కదా, ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే పని తొందరగా అయిపోతుంది. ఇక్కడ మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తుండు. ఇక మా ఆయన అయితే బ్యాంగిల్స్ కట్టిస్తుంటే నేనైతే ఇక శనగలు అరటిపళ్ళు ఇవన్నీ వేసి పెడుతున్నా. ఇక ఎంతైనా హెల్పింగ్ ఉంటేనే జర మనకు కూడా పని తక్కువ అవుతుంది. మనం ఒక్కళ్ళమే చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా. మా అత్తమ్మ అయితే పూజ అంతా అమ్మచ్చి పూజ చేసింది. అంటే దీపం అయితే నేనే ముట్టించిన, హారతికి నేనే ఇచ్చిన. ఇక వంట పని అంతా నాది. ఇక ఇక్కడ మా వంట అయితే స్పెషల్ చూపిస్తారండి, ఏమేమి చేసినుండే. ములక్కాడ సొరకాయ వేసి సాంబార్ చేసినుండే. ఇక ఇంకా అంతకుమించి ఏం చేయలే. ఇంకా ఇవైతే మినప వడలు, ఖాళీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏం వేయకుండా ప్లెయిన్గానే వేసినుండే. ఎందుకంటే ప్రణయ్ తింటాడు, ఇక మా ఆయన కూడా పచ్చిమిర్చి కింద తిన్నాడు, ఉల్లిగడ్డలు అయితే తింటాడు. ఇక ఇదైతే హల్వా, కలర్ అయితే ఏమి వేయలేకుండా ఇక ప్లెయిన్గానే చేసేసినుండే. ఇంకా ఇవైతే పరమాన్నము, స్వీట్ అయితే ఎట్లయినా కూడా తెలియదు, టేస్ట్ అయితే చేయకూడదు కదా, అమ్మవారికి ఎక్కిస్తాము. ఇక వచ్చినట్టు చేసిన. ఇంకా ఇదైతే దద్దోజనము, మార్నింగ్ అనారోల్చినుండే కదా దద్దోజనం కోసమే. ఇంకా ఇదైతే నిమ్మకాయ కాదు చింతపండు పులిహోర. ఇక ఇందులో కూడా పసుపు వేయలేకుండే, మళ్ళీ నిమ్మకాయలు ఇందులో ఎందుకు అన్నట్టు. ఇవైతే పూర్ణం బూరెలు, లోపల పూర్ణం పెట్టేస్తారు కదా, ఇక అవే. నేనైతే ఇవి ఫస్ట్ టైం చేసిన, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఇంకా ఇదైతే నిమ్మకాయ పులిహోర, అమ్మవారికి ఇష్టమని ఇక 2 రకాల పులిహోరలు చేసినుండే. సో ఇవైతే అరిసెలు, ఇవైతే అత్తమ్మనే చేసినుండే. లాస్ట్ అంటే ఎందుకో చేయాలనిపించిందంట, చేసింది. ఇంకా కొన్ని పూరీలు అయితే చేసింది, కొన్నే చేసింది, అందరికైతే చేయలేకుండే. ఇక ఏడ తింటాంలే అనేసి. ఇవైతే పెసరపప్పు ఇట్లా కొంచెం బజ్జీలాగా చేసినుండే, వడలు వేద్దాం అనుకున్నా. ఇక మినపప్పు వడలు చేసినుండే, ఇక అట్లానే ఇవి కొంచెం ఇట్లా పకోడీలాగా వేసినుండే. ఫైనల్గా వైట్ రైస్. ఇన్నిగనం చేసినాము, తింటామో లేదో కూడా తెలియదు, చూడాలి. ఆల్మోస్ట్ ఇంకా అందరికీ పసుబొట్టు ఇచ్చేసినుండే. ఇక నేనైతే మోయిన ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన, మధ్యాహ్నం లంచ్కి పిలిచిన ఉండే. సో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇక్కడే తినేద్దాం అన్నట్టుగా. ఇక నేను ఫ్రైడే బ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ ఏం తీయలేకుండా అలసిపోయినుండే. ఇక ఇదైతే నెక్స్ట్ డే సాటర్డే రోజు ప్రణయ్కి అయితే స్కూల్ ఉంది, రక్షాబంధన్ సెలబ్రేషన్ ఉండే అంట. ఇక వాడికైతే ఈ బ్లాక్ అండ్ బ్లాక్ వేసేస్తున్నా. ఇక ఇక్కడైతే ప్రణయ్కి ఇక రాఖీ కడతారు కదా, ఏమన్నా 10 రూపీస్కి చాక్లెట్ అట్లా తీసుకురామని ఉండే. ఇక మేమైతే ఒక 20 రూపీస్ అట్లా తీసుకొని ఉండే ఫ్యూజ్. ఇదైతే కొంచెం మెల్ట్ అవ్వకుండా ఉంటుంది కదా, ఇక రాఖీ కట్టి ఆమె ఇంటికి పోయి తినే వరకు. సో ఫ్యూజ్ తీసుకుంటే మెల్ట్ అవ్వదు అని ఉండే. సరే అని ఇక ఇదే తీసుకొని ఉండే. యాక్చువల్గా 5 స్టార్ తీసుకుందాం అనుకున్నాం కానీ 5 స్టార్ లేకుండే అంట. ఇక నేనైతే ఈ చాక్లెట్ పంపిస్తలే ప్రణయ్కి అయితే. ఇక వాళ్ళ డాడీ చాలా చిన్నగా ఉంది, ఎందుకు ఇంత చిన్నది, ఇక వేరే చాక్లెట్ కొని పంపిస్తలే అని చెప్పేసి అన్నాడు. ఇక ఇది ప్రణయ్కి అయితే బాక్స్లో పెట్టేస్తున్నా స్నాక్ కింద. ప్రణయ్కి అయితే ఇది సెకండ్ టైం రాఖీ సెలబ్రేషన్ స్కూల్లో, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్. ఇక వాడికి ఎవరు రాఖీ కడతారో తెలియదు. ఈ వీడియో ఎండింగ్లో అయితే ఫొటోస్ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను రాఖీ సెలబ్రేషన్స్ది. ప్రణయ్ అయితే రెడీ అయిపోయిండు స్కూల్కి, ఎంతో కష్టంతో అయితే పోతుండు. 2 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఇక పిల్లలకి హాలిడేస్ వస్తే మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపాలంటే ఎంత కష్టం అంటే అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి పేరెంట్స్ అందరికి కూడా. ఇక ఈరోజు కూడా లీవ్ పెట్టిస్తుండే కానీ ఇక ఎందుకు మళ్ళీ సండే మండే ఇట్లానో లీవ్ అన్నట్టుగా ఇక పంపించేస్తుండే. ఇక ఇల్లు అయితే ఎంత దారుణం ఉందంటే ఫుల్ చెత్త అయిపోయింది. ఆ నైట్ అయితే ఇక అలసిపోయినాం కదా, అట్లనే పడుకునేసినాము. ఇక మొత్తం క్లీన్ చేయలేకుండే. ప్రణయ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు.
ఇక అత్తమ్మ కూడా అలసిపోయినుండే ఇంకా లేవలే. ఇక పూజ రూమ్లో కూడా అన్నీ అట్లానే ఉన్నాయి. మెయిన్గా ఫెస్టివల్స్ నెక్స్ట్ డే ఇంకా ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ నెక్స్ట్ డే ఇల్లు అయితే ఎంత దారుణం ఉంటుంది, చాలా అంటే చాలా దారుణం ఉంటుంది మొత్తం కూడా. ఇక మొత్తం అది చదువుకునే వరకు పని అయిపోతుంది. ఇక నేనైతే ఇల్లంతా సాఫ్ చేసేసిన, ఊడ్చి మాప్ కొట్టేసిన మొత్తం ఇల్లంతా కూడా. కొన్ని బాసనలు ఉన్నాయి అంతే. ఇక బాసనలు అయితే అత్తమ్మ లేచినాకనే అనేస్తుంది. ఇక నేను అనేద్దామంటే నా చెయ్యి కొంచెం బాగాలేకుండా నిన్న పూజ సామాన్ అవి తోమేటప్పుడు చెయ్యి కట్ అయిన ఉండే. ఇక అట్లా అని ఇక అత్తమ్మ లేచినాక అనేస్తుంది అన్నట్టు వదిలేసినాం. ఇక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన, ఫ్రెష్ అయిపోయినా. ఇక చపాతి చోలే కర్రీ చపాతి అయితే ఆంటీనే ఇచ్చిండే, మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. మా ఆయన అయితే నిన్న మిగిలిన బనానాస్ అవి తినేస్తుండ్రు. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us.